ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రసన్న కుమార్ గారికి, దుర్గా ప్రసాద్ గారికి, సుందర్ అంకిల్కి, శ్రీధర్ అంకిల్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సైకో వర్మ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసాం అండ్ ఇప్పుడు డిఎస్జే షూటింగ్ అక్కగారి రన్ అవుతుంది. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ హోప్ఫుల్లీ ద సినిమా మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ రిపోర్టర్లకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మా క్రాంతిబాబు సైకో వర్మ హీరో ప్లస్ మా అబ్బాయి బర్త్డే సందర్భంగా అలాగే డిఎస్జే షూటింగ్ అవుతుంది. ఆ షూటింగ్ లొకేషన్లో కేక్ కట్ చేయడానికి ప్రత్యేకంగా అందరూ సమావేశం అయ్యాం. అలాగే అందరి పత్రికా రిపోర్టర్ అందరూ కూడా పిలవడం జరిగింది. ముఖ్యంగా 2 సినిమా సైకో వర్మ వేగంగా జరుగుతుంది షూటింగు. ఒక డిఫరెంట్ సబ్జెక్టు. అలాగే బాబు హీరోగా సైకో వర్మ, పాప హీరోయిన్గా డిఎస్జే దెయ్యంతో సహజీవనం. అంటే దెయ్యం ఉందా, ఆత్మ ఉందా, అసలు ఉందా లేదా అనేది ఈ సినిమాలో మొత్తం గ్రాఫిక్స్, హర్రర్ ఎఫెక్ట్ మూవీ. ఇది 2 సినిమాలు శరవేగంగా షూటింగ్లు జరుగుతున్నాయి. అలాగే మేము ఏదైతే అనుకున్నామో మన అనౌన్స్ చేసిన ప్రకారం 15 సినిమాలు ఈ సంవత్సరంలో తీయాలనుకున్నది మా ఉద్దేశం. అలాగే తీయాలనుకుంటున్నాం, తీస్తాం కూడా. రెండోది, సినిమాలు అంటూ షూటింగ్ చేస్తున్నాం, అందరూ షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ చేయడానికి సప్పో చేసి ఏ బాధలు పడో కష్టాలు పడో షూటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ బార్లకు ఇచ్చింది, పబ్బులకు ఇచ్చింది పర్మిషన్, ఫ్లైట్లకు ఇచ్చింది, అన్నింటికి ఇచ్చింది. మరి మాకు థియేటర్స్కి ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదో ఇప్పటికీ కూడా 1వ తారీఖు ఓపెన్ అవుతుందని ఆశతో చాలామంది ఉన్నారు. అలాగే దాదాపు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 1,00,000 మంది కార్మికులు ఉన్నారు. ఆ థియేటర్ ఓపెన్ అయితే కానీ డిస్ట్రిబ్యూటర్ రాడు, డిస్ట్రిబ్యూటర్ ఓపెన్ అయితే కానీ సినిమా కొనరు. దాదాపు 9 సినిమాలు నాకు ఫస్ట్ కాపీలు వచ్చి ఈరోజు మొత్తం సినిమా షూటింగ్లు పూర్తయి ఉన్నాయి. అంటే నాది ఉంది 450 సినిమాలు దాదాపు అందరివి ఉన్నాయి. కనుక దయచేసి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మేము అడుగుతున్నాం, మా సినిమా ఫీల్డ్ మీకు ఇన్ని వేల కోట్లు కడుతున్నాం, మా సినిమా ఫీల్డ్ థియేటర్లు మీకు గుర్తు రావట్లేదా? లేకపోతే ఇది ఓటీటీలకి ఏటీటీలకి ప్రోత్సహించడానికి ఇదంతా కార్పొరేట్ కంపెనీ ఆడుతున్న డ్రామాలా? ఈ డ్రామాలో సెంట్రల్ గవర్నమెంట్ పడుతుందా? ఎందుకంటే సినిమా థియేటర్లు ఓపెన్ అవ్వకపోతే ఒకరు సినిమాకి ఓటీటీలకు ఇస్తున్నారు. ఈ ఓటీటీలకు ఇవ్వడం వల్ల మొత్తం థియేటర్స్ ఎక్విప్మెంట్స్ అన్ని సర్వనాశనం అయిపోతున్నాయి. దాంట్లో ఇక్కడ ఏదో కార్పొరేట్ రాజకీయం కనబడుతుంది అనేది మాత్రం కనబడుతుంది. ఎందుకంటే నాని సినిమా మన ఓటీటీకి వెళ్తే నిశ్శబ్దం తర్వాత మొత్తం దాదాపు 12 సినిమాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం అండి, పెద్ద సినిమా ఎవరైతే లీజ్ థియేటర్ల ఓనర్లు ఉన్నారో, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఓటీటీలకు ఏదో చిన్న ఒక లాబింగ్ చేసి ఈ థియేటర్లు ఓపెన్ చేయకుండా చూద్దామని ప్లాన్ చేస్తున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ మరి దాన్ని తెలుసుకొని అమిత్ షా గారు ఇమీడియట్లీ 1వ తారీఖు ఓపెన్ చేస్తారు. మొన్న నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తాం. అలాగే మొత్తం కార్మికులంతా వచ్చారు, ఆర్టీసీ ఎక్స్పోర్ట్ చేసాం. ఈ 1వ తారీఖు థియేటర్లో కానీ ఓపెన్ కాకపోతే ఈ సినిమాలు తీసి ఈ ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి, సినిమాలు తీసి ఏం చెయ్యాలి? పెద్ద సినిమాలు 5-10 సినిమాలు మాత్రమే ఓటీటీకి వెళ్తున్నాయి, చిన్న సినిమాలు వెళ్ళట్లేదు, ఎవరో కొనట్లేదు. ఇది కూడా ఒక డ్రామా ప్లేయింగ్. లీజ్ ఎలాగో ప్లేయింగో ఇది కూడా ఒక ప్లేయింగ్. దయచేసి అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే, షూటింగ్లు ఉంటే మనందరికి కార్మికులకు పని ఉంటుంది, అలాగే థియేటర్స్ ఉంటే కార్మికులకు పని ఉంటుంది. కాబట్టి థియేటర్స్ అనేది మేజర్ బిగ్ సీన్. ప్రతి హీరోకి కూడా మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ఓటీటీలకు వెళ్ళొద్దు. ఇది తాత్కాలిక ఓటీటీలు, శాశ్వతంగా ఉన్నది థియేటర్లో రిలీజ్ చేయగలగాలని మా సినిమాలన్నీ థియేటర్లో రిలీజ్ చేస్తాం. ఇవాళ దిశ ఎన్కౌంటర్ ట్రైలర్ లాంచ్ అయింది. అలాగే అన్నీ కూడా మాకు సైకో వర్మ త్వరలోనే షార్ట్లీ ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తాం. ఈ అన్ని సినిమాలు వచ్చిన థియేటర్ ఓపెన్ అయితే వర్షం సినిమాలన్నీ కూడా దాదాపు 10 సినిమాలు మా ఆయనే రామ్ గోపాల్ వర్మ గారు మావి రిలీజ్ చేస్తాం. కనుక ప్రత్యేకంగా అందరికీ మేము చెప్తుంది, థియేటర్స్ ఓపెన్ అవ్వాలి. అల్టిమేట్ థియేటర్లు 1వ తారీఖు ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అవ్వకపోతే ఏ నిర్ణయం తీసుకుంటాం అనేది కంపల్సరీ సీరియస్గానే నిర్ణయం తీసుకుంటాం అనేది మాత్రం మేము చెప్తున్నాం. త్వరలోనే మీకు వెల్లడిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ మై బ్రదర్ వెరీ హ్యాపీ బర్త్డే. సో ఈరోజు డిఎస్జే షూటింగ్ జరుగుతుంది. దానిలోని మీ అందరూ టైం తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరు బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ సైకో వర్మ. అండ్ ఈ షూటింగ్ కానీ నా ఇద్దరిది మంచి సక్సెస్ అయ్యి మా ఇద్దరికి ఒక మంచి లైఫ్ రావాలి, ఇద్దరం సక్సెస్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ చాలా అవసరం. సో బ్లెస్సర్స్ అండ్ బ్లెస్ హిమ్ ఆన్ హిస్ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అందరికీ.